మనసునైనా మనిషినైనా ముందు తెలుసుకో. నీకు నువ్వు తెలుసుకో, లేకపోతే నిన్ను నువ్వు మిస్ అవుతావు. 7 అడుగుల్లో కనీసం ఒక్కడుగు కూడా వాడితో వేయలేదుగా. వదిలేయ్. ఏదో ఏదో అవుతున్నది, గుండెల్లో గుబులు పుడుతున్నది, కొత్తగా మతే చెడుతున్నది, వలపు తలుపు తడుతున్నది. నా వయసు తోటి నా మనసు పోటి పడుతోంది, ఎలా ఆపేది? కనుల ముందున్న తన కోసం కలలు వెతికేను ప్రతి నిమిషం, ఎదురు పడుతున్న ఎద కోసం కబురు పెడుతుంది మధుమాసం. పొరపాటు పడక తన దారి నడక తడబాటు పేరు ప్రేమేగా. స్వాతి చిరుకులు నూరేళ్ళ ఆయుష్. వాడే నీ కొడుకు. చెప్పు. హ్యాపీ బర్త్డే టు యు మైత్. రేపే కదా, పుట్టగానే చెప్తే అర్థం కాదని ముందే చెప్తున్నాను. నీకెలా తెలుసు? నేను చెప్పలేదు కదా. హలో, ఐఎమ్ నాట్ ఓన్లీ యువర్ లవర్, ఐఎమ్ ఆల్సో యువర్ టీమ్ లీడర్. 10th క్లాస్లో నీకు వచ్చిన మార్కులు కూడా నాకు తెలుసు. 420. దొంగవు కదా. రేపు మన ఇద్దరికి లీవ్. అలా బయటికి వెళ్దాం. వాట్? నువ్వు లీవ్ పెడుతున్నావా? అది నా కోసం. నో 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 నో, నా కోసం. నువ్వు పుట్టింది కూడా నా కోసమేగా. నీకు మన టీంలో అందరి బర్త్డేలో తెలుసుంటాయి కదా. ఇందులో గొప్పే ఉంది. కానీ ఎవరి కోసం నేను ఇంతవరకు లీవ్ పెట్టలేదు. నా కెరియర్లో ఇది ఫస్ట్ లీవ్. అది నీ కోసం. ఇందాక నీ కోసం అన్నా. అదే నా కోసం. ఎక్కడున్నావు? వస్తున్నాను. వెయిట్ చేస్తుంటాను. బాయ్. తులసి, నీ కొడుకు మారిపోయాడేంట తులసి. వాడు మారిపోతే దేవుడు షాక్ అవుతాడు. చూసావుగా, లీవ్ పెట్టడం కూడా లవ్ చేయడమే అనుకుంటున్నాడు. లీవ్ లెటర్కి లవ్ లెటర్కి కూడా తేడా తెలియని రాస్కల్ వాడు. తులసి, అతని వరకు అదే ఎక్కువ. ఇది వాడే మనో. చెప్పు. హాయ్ మై దిల్, రేపు నా బర్త్డే. హా? నువ్వు కూడా రేపే పుట్టావా? యా, ఇవాళే తెలిసింది. అదేంటి, ఇప్పటిదాకా నీకు నీ బర్త్డే తెలీదా? ఈ డేట్ అని తెలీదు. అది వేరే, ఎవడో మనోగాడి బర్త్డే. అయ్యో, మనో అంటే నువ్వేగా. అది నిన్ను చూడక ముందు. ఇప్పుడు నేనంటే మైథిలి, మై దిల్.
ఈ శాల్తీ ఎప్పుడు పుడితే ఏంటి తొక్క, నా సోల్ ఎప్పుడు పుట్టిందో అది లెక్క. రేపు నీ బర్త్డే, సో అదే నా బర్త్డే. నీకెలా తెలుసు? నేను పుట్టింది నీకోసమే కదా, అలా తెలిసిపోతూ ఉంటుంది. ఏయ్, నిజం చెప్పు. నిజం, నీ గురించి తెలుసుకోవడం, నీకోసం బ్రతకడం, ఇక నాకు వేరే పనే లేదు. నీ ఫేస్బుక్ లో షారుఖ్ ఫోటో పెట్టి ఒకడు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడే, వాడెవడనుకున్నావు? నేనే నేనే. నువ్వా? ఎస్, ఎప్పుడు నీ పాదాల్ని ఫాలో అవుతుంది నీ నీడ, అది కూడా నాదే. ఉంటాను. రేపు నా ఫ్రెండ్స్ అందరికి బర్త్డే పార్టీ ఇవ్వాలి కదా, ఆ పనిలో ఉంటాను. బెస్ట్ ఆఫ్ లక్. నా విషెస్ అయితే నీతో పాటు ఆ మనుకు కూడా ఉంటాయి. మరి నీ కొడుక్కి? కొడుకు కదా, నా బ్లెస్సింగ్స్ ఉంటాయి. నాన్న, ఇల్లు వదిలేసినట్టేనా? రైతును కదా, ఇంటికంటే పొలమే బాగుంటది. ఇల్లంటే పిల్లం పిల్లలు, నన్ను వదిలేసావుగా. బాలంటే నాకు ఇష్టం నాన్న. చిన్నప్పటి నుంచి నాకెన్నో ఇష్టాలున్నాయి. అవన్నీ వేరు, పెళ్లి వేరు. బాలుని నేను చేసుకోనని ఊరందరి ముందు చెప్పేశాను. అయినా ఏంటిది? నాన్నవు కదా, అమ్మకి చెప్పవా? కూతుర్ని కదా, నీకు పట్టదా? మరి ఇంత అమ్మ చాటు నాన్నని నేనెక్కడా చూడలేదు. అమ్మ మాట నాకు పట్టడం లేదు, నాన్న మౌనం అంతకన్నా పట్టడం లేదు. కంటే సరిపోయిందా?
బతకనివ్వాలిగా. నన్ను బతికించండి నాన్న. రా, వచ్చి అమ్మకి చెప్పు. రా రా నాన్న, రా. ఆడదంటే ఇల్లు. ఏ మగాడైనా దాని నీడలో బతకాల్సిందే. ఇల్లు పాడవుతున్నప్పుడే మగాడి పని. నా ఇల్లు మీ అమ్మ ఇంకా గట్టిగానే ఉంది. దానికి నిన్నివ్వడానికి ముందే నన్నిచ్చేశానమ్మా. ఇదేదో ప్రేమో ఇష్టమో కాదు, నమ్మకం. నాన్న, బాధ్యత కూడా ఉండాలి కదా నాన్న. మొగుడికి ముఖ్యమైన బాధ్యత ఏంటో తెలుసా? పెళ్ళాన్ని నమ్మటమే. ఆ నమ్మకం తప్పైనప్పుడే నా బాధ్యత మొదలవుతుంది. 25 ఏళ్లుగా అది నాకు తెలుసు. కొత్తగా నా నమ్మకం తప్పు కాదు. నీ విషయంలోనే దాని మీద చేయి చేసుకున్నాను. బిడ్డవు కదా, మళ్ళీ అలాంటి పరిస్థితి ఎప్పుడు రానివ్వకు. వెళ్ళు. నాన్న, హలో. నా మనసు పాపాయి ఈరోజు పుట్టింది. కళ్ళు తెరిచిందా? హ్యాపీ బర్త్డే టు మై దిల్. ఒకసారి బయటకు వస్తావా? వెన్నెల నీకు విషెస్ చెప్తుందంట. ప్లీజ్ రావా?
హ్యాపీ బర్త్డే టు మీ. ఈ వెన్నెల ప్రేమ ఉన్నన్నాళ్ళు ఎవ్రీ ఇయర్ నువ్వు ఇలా పుడుతూనే ఉండాలి. లాంగ్ లివ్ మై దిల్, మై లవ్, లాంగ్ లివ్. మీ ఎండి ఫోన్ చేశాడు. ఎప్పుడు? గంట క్రితం. నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేశానే. చెప్పాడు, ల్యాండ్ ఫోన్కి చేశాడు. మరి నన్ను లేపలేదే? నువ్వు రాత్రి 2ంటికి పడుకున్నావు. మనిషి మినిమం 6 hours నిద్రపోవాలి. నువ్వు కనీసం 5 hours అన్న పడుకోవాలిగా. ఏం చెప్పావు? అదే చెప్పాను. ఇవాళ ఏదో సెలవు పెట్టావంట, ఎందుకో? నీకు తెలుసుంటుందిలే, నాకు తెలుసు. హలో, హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పావు కదరా. నేను పాణి. పానీ, నువ్వు ఇంతకుముందు ఎవరైనా ఫోన్ చేశారా? ఇది అడగటానికి ఫోన్ చేసావా? చెప్పొద్దులే, రెడీ అయి ఉండు, బయటికి వెళ్దాం. ఎక్కడికి? ట్రైస్టా, సీషోర్కి. ఓకే. సముద్రం దగ్గరికి వెళ్తున్నట్టున్నావు, జాగ్రత్త. ఏ? సెలవు పెట్టావుగా, సునామీ వస్తుందేమో. అలాంటి ఫెసిలిటీ ఏమైనా ఉంటే వచ్చి నేను కూడా తీసుకెళ్తాను. ఇప్పుడు నీ ఏజ్ 23. చూసావా ఎలా కనిపెట్టాను? సర్టిఫికెట్స్లో ఉండేవన్నీ నిజాలు కాదు. స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు నాకు సంవత్సరం ఎక్కువ వేశారు. చిన్నప్పుడే చీటింగా? తప్పు కాదు.
మా అమ్మ కూడా అలాగే చేసింది. మా నాన్నకి ఇష్టం లేకపోయినా 1 సంవత్సరం ఎక్కువ వేసి నన్ను స్కూల్లో జాయిన్ చేసింది. ఓహో, అందుకని ఆమె నీకు నచ్చట్లేదా? చాలా రీజన్స్లో అది కూడా ఒకటే. ఇప్పుడేంటి, నీకోసం ఫస్ట్ టైం ఆఫీస్కి లీవ్ పెట్టాను. హలో మై డియర్ గాడ్, నా మాట వినబడుతోందా? మిస్టర్ పాణిగ్రాహి నా కోసం జాబ్ కి లీవ్ పెట్టాడు. ఏంటి, గాలి ఆగిపోలేదు, ప్రపంచం పేలిపోలేదు, ప్రళయం రాలేదు. ఏంటిది గాడ్? పాణిగ్రాహి లీవ్ పెడితే పట్టించుకోవా? అర్థమైంది, కూర్చో. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అయ్యో, నీ హాలిడేకా? అన్నావు కదా, అయిపోయింది. మైత్, నాకు అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. ఇంతకు ముందు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నా డిస్టర్బెన్స్ మా అమ్మ దగ్గర మొదలైంది. స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆడవాళ్ళని చూస్తేనే నాకు కోపం వచ్చేది. ఫస్ట్ టైం ఓ అమ్మాయి నాకు డిఫరెంట్గా కనిపించింది. తనతోనే ఉండాలనిపించింది. ఆల్రెడీ ఆ గిఫ్ట్ నేను తీసుకొచ్చాను నీకోసం. ఆంటీ, ఆ గిఫ్ట్ ఇది ఇవ్వరా?